నేను ఒక క్వార్టర్ ఎగ్జామ్ రాలేదు, హాఫ్ ఇయర్ ఎగ్జామ్ రాలేదు, ఫుల్ ఎగ్జామ్ రాలేదు. ఫెయిల్ అయిపోయినా వాంతో వేంతో తిరిగిన బతుకు బస్ స్టాండ్ అయింది, అంత ఆగిపోయింది. ఎప్పుడు ఈ దంతల పెరుగుతుందా సూపర్ అంతే చెప్తారు ఇక్కడ. అంతేగానే మళ్ళీ సులో చేరి చదువుకొని సూపర్ గా పెద్ద కరెక్ట్ వచ్చిన. అంతేగానే నాకు ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్ కావాలి. ఇక్కడ అవును, ఎప్పుడు ఇస్తే సూపర్ చదువుకుంటా. చదివేం చేస్తావు? మంచి చదువుకొని మంచి పొజిషన్లు ఉంటా. ఇంకో విషయం, చిన్న రౌడ్ నాలాంటి వాళ్ళు ఇక్కడ 10th క్లాస్ నాలాంటి ఐటోళ్ళు కూడా ఉంటారు. నన్ను నిమిషాలకి రావలేరు. ఓకే, అయితే నేను థ్యాంక్ యూ. అందుకని ఇప్పుడే విద్యార్థి దశలోనే బాగా చదువుకోవాలి. ఒక్కసారి లైఫ్ మారిపోయిందంటే ఇక మీ చేతిలోకి రాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మాటలు లేవు మిత్రమా, అన్ని పాటలు ఆటలే. ఓకే సరే, ఒకటే ఒక మాట, ఆ తర్వాత పాట. ఇప్పుడు మన పెద్దలందరూ మాట్లాడినటువంటి సారాంశం రెండు అంశాలు. ఒకటి, ఈ నెల రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ వరకు ఎస్ఎస్సి విద్యార్థులు చేయవలసినటువంటి పని. రెండవది, మీ జీవితంలో మీరు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మన పెద్దలందరూ చెప్పారు. ఎవరైతే తమ కోసం తాము ఆలోచించి ఇప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే, మీ కుటుంబం గురించి, మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీరు మంచి భవిష్యత్తు మీకుంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు కావద్దు. ఎంతో ఇక్కడ ఇంకొక 4 అంశాలు. ఒకటి, స్కూలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, మీ ఆర్థిక సామాజిక స్థితిగతి. బడి మీకు అన్ని అందిస్తుంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంత భారమైనా మిమ్మల్ని చదివిస్తున్నారు. జరిగే లోపం విద్యార్థుల్లోనే ఉంటుంది. విద్యార్థుల లోపం లేకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తు పొందండి. బయటికి పోయే మీకు అందరికి కూడా ముళ్ళపాటే ఉంటుంది. ఫస్ట్ కనపడేది ముళ్ళపాటే. అంటే చెడు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, రా రా అని. మనిషికి ఒక విచక్షణ జ్ఞానం మనిషికే ఉంటుంది. ఏది మంచి ఏది చెడు తెలుసుకొని చెడుని వదిలేయగలిగి మంచి వైపు పయనిస్తే మీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. అవే మాటలు. ఇక తర్వాత మా అందరి తరపున మీకు, మా తరపున మీ అందరికీ వీడ్కోలు పలకడానికి కొన్ని అక్షరాలని కూర్చి దాన్ని నిలబెట్టి, పడుకోబెట్టి, వంగబెట్టి కొన్ని అక్షర మాలిక తయారు చేసిన. అది ఏ విధంగా ఉన్నది మీరే మరి విని చెప్పాలి. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు, మా అందరి మదిన ఉండే మీ అందరికి ఇవే. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు. క్రమశిక్షణకు మీరు మారు పేరు కావాలి. నలుగురిలో మీకున్న ప్రత్యేకత చాటాలి. తల్లిదండ్రుల ఆశలను తప్పక నెరవేర్చాలి. మీ గురువుల ఆకాంక్షను నిలబెట్టగా నడవండి. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు. గురువులను మరవకండి, బాధ్యతగా ఉండండి. సేవాభావముతో మీరు ఇతరులతో మెలగండి. చెప్పిన మాట మరవకండి, మాట మీద నిలవండి.
మీ చెల్లి తమ్ములకు ఆదర్శం అవ్వండి. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు. చెడు స్నేహం చేయకండి, సెల్ ఫోన్ను వీడండి. కాలం వృధా చేయకండి, కష్టాలలో పడకండి. లక్ష్యమును ఎంచుకోండి, దానిని సాధించి తీరండి. ముళ్ళ బాట వదిలేసి మంచి బాట నడవండి. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు. భావావేశములకు మీరు బానిసలు కాకండి. ఆవేశం ప్రదర్శించి అదములుగా ఉండకండి. కోపమును ప్రదర్శించి కొట్లాటలకు దిగకండి. ఓర్పు సహనము మీరు ప్రతి చోట చూపండి. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు. గురువుగా నాకున్న ఒకే ఒక్క ఆశ, నా విద్యార్థి గొప్పవాడు ప్రయోజకుడు కావాలని. నా విద్యార్థి గొప్పవాడు ప్రయోజకుడు కావాలని. నా ఆశను నిలపండి, నా మనసును గెలవండి. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలి. బడి వదిలే వెలుచున్న భావన మీకసలొద్దు. ఉన్నత చదువులకు వెళ్ళే ఉత్తమ విద్యార్థులారా, దంతాల పెళ్లి బడి దారి మాకు చూపిందని స్ఫూర్తి మీరు పొందండి. బడి పేరును నిలపండి. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు. మా అందరి మదిన ఉండే మీ అందరికీ ఇవే. అందుకోండి అందుకోండి ఆత్మీయపు వీడ్కోలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అఖిల, ఎలా ఉంది స్కిట్ అని సాంగ్ అని? ఎలా ఉందో నేను కాదు, వాళ్ళ క్లాప్స్ ద్వారా చెప్తారు. సూపర్, థ్యాంక్ యూ సార్. ఈ చిన్న స్కిట్ నాకు కూడా స్థానం ఇచ్చినందుకు. ఓకే, ఇప్పుడు ఒక మంచి డాన్స్ తో డి స్వరూప, సరస్వతి అండ్ 10th E2 డోలారెన్ సాంగ్ తో ముందుకు వస్తున్నారు. క్లాప్.